కాలిపోయిన భాగ్య చీరను అమర్ రాథోడ్ చేతికిచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించమని చెబుతాడు. ఇక దాంతో రాథోడ్ ఆ చీరను ల్యాబ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఆ చీరనిచ్చి టెస్ట్ చేయమని చెబుతాడు. ల్యాబ్లో ఉన్న టెక్నీషియన్ ఆ చీరను టెస్ట్ చేస్తూ ఉంటే ఇంటి దగ్గర అమర్ సీరియస్గా సోఫాలో కూర్చొని ఎవరిదంతా చేసి ఉంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు భాగ్య కూడా చాలా సీరియస్గా కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ చేయడం పూర్తవగానే రాథోడ్ దగ్గరికి వచ్చి ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయో రాథోడ్కి చెప్పడంతో అప్పుడు రాథోడ్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడు. ఇక అమర్ కూడా ఎవరు ఇదంతా చేశారో తెలుసుకొని వాట్ అంటూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోవైపు మనోహరి ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఉంటుంది. అమర్కి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా అమర్ భాగ్య ఇద్దరు చాలా సీరియస్గా మనోహరి దగ్గరికి వస్తారు. అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి మనోహరి ఏ హంతకురాలన్న విషయం అమర్కి తెలిసిపోయి ఉంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.